శ్రీమద్భాగవతం స్కంధం 12 క్షీణించే యుగం అధ్యాయం 2 కలియుగ లక్షణాలు. కలియుగంలోని దుర్గుణాలు భరించలేనంత స్థాయికి పెరిగినప్పుడు అధర్మానికి కట్టుబడిన వారిని నాశనం చేయడానికి పరమ పురుష భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఆ తర్వాత కొత్త సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పురోగమిస్తున్న కొద్దీ మనుషులలోని మంచి గుణాలన్నీ క్షీణిస్తాయి మరియు అపవిత్ర గుణాలన్నీ పెరుగుతాయి. వేద చట్టాల స్థానంలో నాస్తిక మత వ్యవస్థలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రాజులు రహదారి దొంగల వలె మారతారు. సామాన్య ప్రజలు తక్కువ వృత్తులకు అంకితమవుతారు మరియు అన్ని సామాజిక తరగతులు శూద్రుల వలె మారిపోతాయి. ఆవులన్నీ మేకల వలె మారుతాయి. ఆధ్యాత్మిక ఆశ్రమాలు భౌతిక గృహాల వలె మారుతాయి మరియు కుటుంబ బంధాలు వివాహ సంబంధానికి మించి ఉండవు. కలియుగం దాదాపు ముగిసినప్పుడు పరమ పురుష భగవంతుడు అవతరిస్తాడు. ఆయన శంభల గ్రామంలో గొప్ప బ్రాహ్మణుడైన విష్ణుయశస్సు ఇంట్లో జన్మించి కల్కి అనే పేరును స్వీకరిస్తాడు. ఆయన తన దేవదత్తం అనే గుర్రాన్ని అధిరోహించి చేతిలో ఖడ్గం ధరించి రాజుల వేషంలో ఉన్న లక్షలాది దొంగలను సంహరిస్తూ భూమిపై తిరుగుతాడు. అప్పుడు తదుపరి సత్యయుగ చిహ్నాలు కనిపించడం ప్రారంభిస్తాయి. చంద్రుడు, సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం ఏకకాలంలో పుష్య నక్షత్రంలో కలిసినప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుంది. సత్య, త్రేత, ద్వాపర మరియు కలి అనే క్రమంలో 4 యుగాల చక్రం ఈ విశ్వంలోని జీవుల సమాజంలో తిరుగుతూ ఉంటుంది. తర్వాతి సత్యయుగంలో వైవస్వత మనువు నుండి రాబోయే సూర్య మరియు చంద్ర వంశాల సంక్షిప్త వివరణతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ కలియుగ అంతంలో సూర్యవంశ, వివస్వాన్ మరియు చంద్రవంశ పుణ్య వంశాలను తిరిగి పునరుద్ధరించే 2 సాధువులైన క్షత్రియులు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు. ఆ రాజులలో ఒకరు మహారాజా శంతనుడి సోదరుడు దేవాపి, మరొకరు ఇక్ష్వాకు వంశస్థుడైన మరు. వారు కలాప అనే గ్రామంలో అజ్ఞాతంగా తమ సమయం కోసం వేచి ఉన్నారు. శ్లోకం 1 సుఖదేవ గోస్వామి ఇలా అన్నారు: ఓ రాజా! ఆ తర్వాత కలియుగ ప్రభావం వల్ల ధర్మం, సత్యం, పవిత్రత, ఓర్పు, దయ, ఆయుష్షు, శారీరక బలం మరియు జ్ఞాపక శక్తి అన్నీ రోజురోజుకు క్షీణిస్తాయి. శ్లోకం 2 కలియుగంలో సంపద మాత్రమే ఒక మనిషి యొక్క మంచి పుట్టుకకు, సరైన ప్రవర్తనకు మరియు ఉత్తమ గుణాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. చట్టం మరియు న్యాయం కేవలం ఒక వ్యక్తి యొక్క అధికారం ఆధారంగానే వర్తింపజేయబడతాయి. శ్లోకం 3 పురుషులు మరియు స్త్రీలు కేవలం పైపైన ఆకర్షణ కోసమే కలిసి జీవిస్తారు మరియు వ్యాపారంలో విజయం మోసంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీత్వం మరియు పురుషత్వం వారి లైంగిక నైపుణ్యం ఆధారంగా నిర్ణయించబడతాయి మరియు కేవలం జంధ్యం ధరించినంత మాత్రాన ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా పిలవబడతాడు. శ్లోకం 4 ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి కేవలం బాహ్య చిహ్నాల ద్వారానే నిర్ణయించబడుతుంది మరియు అదే ప్రాతిపదికన ప్రజలు ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం నుండి మరొక దానికి మారుతుంటారు. ఒక వ్యక్తి మంచి సంపాదన లేకపోతే అతని యోగ్యత తీవ్రంగా ప్రశ్నించబడుతుంది మరియు మాటలతో గారడీ చేయడంలో దిట్ట అయినవాడు గొప్ప పండితుడిగా పరిగణించబడతాడు. శ్లోకం 5 డబ్బు లేని వ్యక్తి అపవిత్రుడిగా పరిగణించబడతాడు మరియు కపటత్వం సద్గుణంగా అంగీకరించబడుతుంది. వివాహాలు కేవలం మాటలతో కుదుర్చుకోబడతాయి మరియు కేవలం స్నానం చేసినంత మాత్రాన తాను బహిరంగంగా కనిపించడానికి అర్హుడనని ఒక వ్యక్తి భావిస్తాడు. శ్లోకం 6 దూరంగా ఉన్న నీటి కుంటను మాత్రమే పవిత్ర తీర్థంగా భావిస్తారు మరియు అందం అనేది హెయిర్ స్టైల్ పై ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. పొట్ట నింపుకోవడమే జీవిత లక్ష్యంగా మారుతుంది మరియు ధైర్యంగా, మొండిగా ఉండేవారు సత్యవంతులుగా అంగీకరించబడతారు. కుటుంబాన్ని పోషించగలిగేవాడు సమర్థుడైన వ్యక్తిగా పరిగణించబడతాడు మరియు ధర్మ సూత్రాలు కేవలం కీర్తి కోసం మాత్రమే పాటించబడతాయి. శ్లోకం 7 భూమి ఇలా అవినీతిమయమైన జనాభాతో నిండిపోయినప్పుడు సామాజిక తరగతులలో ఎవరైతే బలవంతులుగా నిలుస్తారో వారు రాజకీయ అధికారాన్ని పొందుతారు. శ్లోకం 8 సాధారణ దొంగల కంటే అధ్వాన్నంగా ప్రవర్తించే అటువంటి అత్యాశ మరియు దయలేని పాలకుల వల్ల తమ భార్యలను, ఆస్తులను కోల్పోయి పౌరులు పర్వతాలకు, అడవులకు పారిపోతారు. శ్లోకం 9 కరువు కాటకాలు మరియు విపరీతమైన పన్నులతో వేధించబడి ప్రజలు ఆకులు, వేర్లు, మాంసం, అడవి తేనె, పండ్లు, పువ్వులు మరియు విత్తనాలను తినడం ప్రారంభిస్తారు. అనావృష్టి కారణంగా వారు పూర్తిగా నాశనమవుతారు. శ్లోకం 10 చలి, గాలి, వేడి,
వర్షం మరియు మంచు వల్ల ప్రజలు ఎంతో బాధపడతారు. కలహాలు, ఆకలి, దప్పిక, వ్యాధులు మరియు తీవ్రమైన ఆందోళనతో వారు మరింత హింసించబడతారు. శ్లోకం 11. కలియుగంలో మానవుల గరిష్ట ఆయుష్షు 50 ఏళ్లు మాత్రమే అవుతుంది. శ్లోకాలు 12-16. కలియుగం ముగిసే సమయానికి అన్ని జీవుల శరీరాలు పరిమాణంలో చాలా తగ్గిపోతాయి మరియు వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తాయి. మానవ సమాజంలో వేద మార్గం పూర్తిగా మరచిపోబడుతుంది మరియు మతం అని పిలువబడేది ఎక్కువగా నాస్తికత్వంగా ఉంటుంది. రాజులు ఎక్కువగా దొంగలుగా ఉంటారు. పురుషుల వృత్తులు దొంగతనం, అబద్ధం మరియు అనవసరమైన హింసగా ఉంటాయి. సామాజిక తరగతులన్నీ శూద్రుల స్థాయికి పడిపోతాయి. ఆవులు మేకల వలె ఉంటాయి. ఆధ్యాత్మిక ఆశ్రమాలు సాధారణ ఇళ్లకు భిన్నంగా ఉండవు మరియు కుటుంబ బంధాలు వివాహ బంధానికి మించి ఉండవు. మొక్కలు, మూలికలు చాలా చిన్నవిగా ఉంటాయి మరియు చెట్లన్నీ కురచగా ఉండే సెమీ వృక్షాల వలె కనిపిస్తాయి. మేఘాలు మెరుపులతో నిండి ఉంటాయి. ఇళ్లలో పుణ్యం ఉండదు మరియు మానవులందరూ గాడిదల వలె మారిపోతారు. ఆ సమయంలో పరమ పురుష భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. ఆయన విశుద్ధ సత్వగుణ శక్తితో నిత్య ధర్మాన్ని రక్షిస్తాడు. శ్లోకం 17. శ్రీమన్నారాయణుడు, పరమ పురుష భగవంతుడు, చరాచర జీవులందరికీ ఆధ్యాత్మిక గురువు మరియు అందరిలో ఉండే పరమాత్మ, ధర్మ సూత్రాలను రక్షించడానికి మరియు తన సాధు భక్తులను భౌతిక కర్మల నుండి విముక్తం చేయడానికి జన్మిస్తాడు. శ్లోకం 18. కల్కి భగవానుడు సంభల గ్రామంలోని అత్యంత శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు, మహాత్ముడైన విష్ణుయశస్సు ఇంట్లో అవతరిస్తాడు. శ్లోకాలు 19-20. విశ్వనాథుడైన కల్కి భగవానుడు తన వేగవంతమైన దేవదత్తం అనే గుర్రాన్ని అధిరోహించి చేతిలో ఖడ్గంతో భూమిపై సంచరిస్తూ తన 8 యోగ సిద్ధులను మరియు భగవంతుని 8 ప్రత్యేక గుణాలను ప్రదర్శిస్తాడు. సాటిలేని తేజస్సును ప్రదర్శిస్తూ అత్యంత వేగంతో ప్రయాణిస్తూ రాజుల వేషధారణలో ఉన్న లక్షలాది దొంగలను ఆయన సంహరిస్తాడు. శ్లోకం 21. కపట రాజులందరూ హతమైన తర్వాత నగరాల్లో మరియు పట్టణాల్లో నివసించే ప్రజలు వాసుదేవ భగవానుని గంధపు పూత మరియు ఇతర అలంకారాల నుండి వచ్చే అత్యంత పవిత్రమైన సుగంధాన్ని మోసుకొచ్చే గాలిని అనుభవిస్తారు. తద్వారా వారి మనస్సులు దివ్యంగా పవిత్రమవుతాయి. శ్లోకం 22. పరమ పురుష భగవంతుడైన వాసుదేవుడు వారి హృదయాల్లో తన దివ్యమైన సత్వరూపంలో వ్యక్తమైనప్పుడు మిగిలిన ప్రజలు భూమిపై జనాభాను తిరిగి సమృద్ధిగా వృద్ధి చేస్తారు. శ్లోకం 23. ధర్మ రక్షకుడైన కల్కిగా పరమాత్మ భూమిపై అవతరించినప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుంది మరియు మానవ సమాజం సత్వగుణంలో సంతానాన్ని పొందుతుంది. శ్లోకం 24. చంద్రుడు, సూర్యుడు మరియు బృహస్పతి కలిసి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మరియు ముగ్గురు ఏకకాలంలో పుష్య నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు సరిగ్గా ఆ క్షణంలో సత్యయుగం లేదా కృతయుగం ప్రారంభమవుతుంది. శ్లోకం 25. ఈ విధంగా సూర్య మరియు చంద్ర వంశాలకు చెందిన గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును సూచించే రాజులందరినీ నేను వివరించాను. శ్లోకం 26. నీ పుట్టుక నుండి నందరాజు పట్టాభిషేకం వరకు 1150 సంవత్సరాలు గడుస్తాయి. శ్లోకాలు 27-28. సప్తర్షి మండలాన్ని ఏర్పరిచే 7 నక్షత్రాలలో పులహ మరియు క్రతు మొదటగా రాత్రి ఆకాశంలో ఉదయిస్తాయి. వాటి మధ్య బిందువు ద్వారా ఉత్తర మరియు దక్షిణ దిశల్లో ఒక గీతను గీస్తే ఆ గీత ఏ నక్షత్రం, చాంద్రమాన నక్షత్రం గుండా వెళుతుందో ఆ సమయానికి ఆ నక్షత్రమే సప్తర్షి మండలాన్ని శాసించే నక్షత్రంగా చెప్పబడుతుంది. సప్తర్షులు ఆ నిర్దిష్ట నక్షత్రంతో 100 మానవ సంవత్సరాల పాటు సంబంధం కలిగి ఉంటారు. ప్రస్తుతం మీ జీవిత కాలంలో వారు మఘా నక్షత్రంలో ఉన్నారు. శ్లోకం 29. పరమాత్మ అయిన విష్ణువు సూర్యుని వలె ప్రకాశవంతమైనవాడు మరియు కృష్ణ అని పిలవబడతాడు. ఆయన ఆధ్యాత్మిక ఆకాశానికి తిరిగి వెళ్ళినప్పుడు కలి ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు మరియు ప్రజలు అప్పుడు పాపకార్యాల్లో ఆనందాన్ని పొందడం ప్రారంభించారు. శ్లోకం 30. లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు తన పద్మ పాదాలతో భూమిని స్పృశించినంత కాలం కలి ఈ గ్రహాన్ని లొంగదీసుకోలేకపోయాడు. శ్లోకం 31. సప్తర్షి మండలం మఘా నక్షత్రం గుండా వెళుతున్నప్పుడు కలియుగం ప్రారంభమవుతుంది. ఇది 1200 దేవ సంవత్సరాల కాలం ఉంటుంది. శ్లోకం 32. సప్తర్షి మండలంలోని మహర్షులు మఘా నుండి పూర్వాషాఢ నక్షత్రానికి మారినప్పుడు నందరాజు మరియు అతని వంశం నుండి కలి తన పూర్తి శక్తిని పొందుతాడు.
శ్లోకం 33 గతాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకున్నవారు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్లిన రోజునే కలియుగ ప్రభావం ప్రారంభమైందని ప్రకటిస్తారు. శ్లోకం 34 కలియుగంలోని 1000 దివ్య సంవత్సరాల తర్వాత మళ్లీ సత్యయుగం వ్యక్తమవుతుంది. ఆ సమయంలో మానవులందరి మనస్సులు స్వయం ప్రకాశితమవుతాయి. శ్లోకం 35 ఈ విధంగా భూమిపై ప్రసిద్ధి చెందిన మనువు రాజవంశాన్ని నేను వివరించాను. అదేవిధంగా వివిధ యుగాలలో నివసించే వైశ్యులు, శూద్రులు మరియు బ్రాహ్మణుల చరిత్రను కూడా అధ్యయనం చేయవచ్చు. శ్లోకం 36 గొప్ప ఆత్మలైన ఈ వ్యక్తులు ఇప్పుడు కేవలం వారి పేర్లతో మాత్రమే తెలుసు. వారు కేవలం గత చరిత్రలో మాత్రమే ఉన్నారు మరియు వారి కీర్తి మాత్రమే భూమిపై మిగిలి ఉంది. శ్లోకం 37 మహారాజా శంతనుడి సోదరుడు దేవాపి మరియు ఇక్ష్వాకు వంశస్థుడైన మరు వీరిద్దరికీ గొప్ప యోగ శక్తి ఉంది మరియు ఇప్పుడు కూడా వారు కలాప గ్రామంలో నివసిస్తున్నారు. శ్లోకం 38 కలియుగాంతంలో ఈ ఇద్దరు రాజులు పరమ పురుష భగవంతుడైన వాసుదేవుని నుండి నేరుగా ఉపదేశం పొంది తిరిగి మానవ సమాజంలోకి వచ్చి వర్ణ మరియు ఆశ్రమ విభాగాలతో కూడిన నిత్య ధర్మాన్ని పూర్వం వలె తిరిగి స్థాపిస్తారు. శ్లోకం 39 సత్య, త్రేత, ద్వాపర మరియు కలి అనే 4 యుగాల చక్రం ఈ భూమిపై ఉన్న జీవుల మధ్య నిరంతరం కొనసాగుతూ అదే సాధారణ సంఘటనల క్రమాన్ని పునరావృతం చేస్తుంది. శ్లోకం 40 నా ప్రియమైన పరీక్షిత్ మహారాజా, నేను వివరించిన ఈ రాజులందరూ అలాగే ఇతర మానవులందరూ ఈ భూమిపైకి వచ్చి తమ హక్కులను చాటుకుంటారు. కాని చివరికి వారంతా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నాశనం కావాల్సిందే. శ్లోకం 41 ఒక వ్యక్తి శరీరం ఇప్పుడు రాజు అనే హోదాను కలిగి ఉన్నప్పటికీ చివరికి దాని పేరు పురుగులు, మలము లేదా బూడిద అని పిలవబడుతుంది. తన శరీరం కోసం ఇతర జీవులను హింసించే వ్యక్తికి తన సొంత ప్రయోజనం గురించి ఏమీ తెలుసు? ఎందుకంటే అతని కార్యకలాపాలు అతడిని నరకానికే నడిపిస్తాయి. శ్లోకం 42 భౌతికవాది అయిన రాజు ఇలా అనుకుంటాడు, ఈ అపరిమితమైన భూమి నా పూర్వీకులచే ఏలబడింది మరియు ఇప్పుడు నా సార్వభౌమత్వంలో ఉంది. ఇది నా కొడుకులు, మనవళ్లు మరియు ఇతర వంశస్థుల చేతుల్లో ఉండేలా నేను ఎలా ఏర్పాటు చేయగలను? శ్లోకం 43 మట్టి, నీరు మరియు అగ్నితో తయారైన శరీరాన్ని నేను అని మరియు ఈ భూమిని నాది అని మూర్ఖులు అంగీకరించినప్పటికీ ప్రతి సందర్భంలోనూ వారు చివరికి తమ శరీరాన్ని మరియు భూమిని వదిలివేసి విస్మృతిలోకి వెళ్లిపోయారు. శ్లోకం 44 నా ప్రియమైన పరీక్షిత్ మహారాజా, తమ బలంతో భూమిని అనుభవించడానికి ప్రయత్నించిన ఈ రాజులందరూ కాలక్రమంలో కేవలం చారిత్రక కథలుగా మిగిలిపోయారు. శ్రీమద్భాగవతంలోని 12వ స్కంధం 2వ అధ్యాయం దీనితో ముగిసింది. మీకు కలియుగ ప్రభావాల గురించి లేదా కల్కి అవతారం గురించి మరింత సమాచారం కావాలా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?